మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకండి. సౌండ్స్ రాండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి బైబిల్ స్టడీ మొదటి మూల పాఠములు సెషన్ 2 మరి 2వ తరగతిని మనము జరిగించుకుంటా ఉన్నాం. 2వ తరగతిలోనికి వచ్చాం. మరి అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క బైబిల్ స్టడీని మీరు వీక్షించండి, శ్రద్ధగా వినండి. ఈ సమయంలో ముందు కూర్చున్నటువంటి మీరు, అంతేకాకుండా లైవ్లో కూడా యథార్థవాది టీవీ లైవ్లో కూడా ఈ యొక్క బైబిల్ స్టడీ వస్తూ ఉంది కనుక మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా మీరు షేర్ చేయండి. తప్పకుండా అందరూ మీరు బైబిల్ కలిగి ఉండండి. మీరు లైవ్లో చూస్తున్న వారైనా లేదా మీరు ముందు కూర్చున్న వారైనా సరే తప్పకుండా అందరి దగ్గర బైబిల్ ఉండాలి, ఒక నోట్బుక్ ఉండాలి, పెన్ను కూడా ఉండాలి. ఆ డోర్స్ తీసి పెట్టండి, అట్లనే ఓపెన్ చేసి పెట్టండి, సౌండ్ రాకుండా ఉంటుంది. మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రార్థన చేసుకొని మనం ముందు కొనసాగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడు యేసయ్య, మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు. మరి మొదటి మూల పాఠములు అనే యొక్క 2వ సెషన్ని మరి 2వ తరగతిని మేము జరిగించుకుంటున్నాం. మీరు కృప చూపండి ప్రభువా. ఇదిగో ఇక్కడికి విచ్చేసినటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ స్థలమును, ఈ సమయాన్ని, మమ్మల్ని, టెక్నాలజీని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సకల ఆటంకములను నీ నామములో బంధించి లయపరుస్తున్నాం. నీ దాసుని మరుగు చేయండి, మీరు కనబడండి, మీరు మాట్లాడండి, అందరిని తెప్పరిలా చేయండి, అందరిని మీరు ఆశీర్వదించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, ఇది మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దయచేయండి. యథార్థవాది టీవీ లైవ్ చూస్తున్నటువంటి వారిని, ఇక్కడ కూర్చొని మరి క్లాస్ వింటున్నటువంటి వారికి అందరికీ, మాకు అందరికీ తోడని నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసునామములో ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి బైబిల్ స్టడీ ఇది ప్రతి క్రైస్తవులకు, ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవురాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మరి ప్రభు చెప్పాడు యోహాను సువార్త 17:17లో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అని ప్రభు చెప్పాడు. గనుక సత్యమందు ప్రతి ఒక్కరిని మనం ప్రతిష్ఠ చేయాలంటే బైబిల్ స్టడీస్ మనం నిర్వహించుకోవాలి. ఏది సత్యమో ఏది అబద్ధమో కూలంకషంగా స్పష్టముగా మనం బైబిల్ స్టడీస్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి గురువారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది 2వ తరగతి. మనం చెప్పుకుంటున్నటువంటి సబ్జెక్టు మరి మొదటి మూల పాఠం. ముందుగా ఈ బైబిల్ స్టడీ ద్వారా మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేటువంటి ఒక 5 విషయాలను నేను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి యొక్క బైబిల్ స్టడీ వల్ల కలిగేటువంటి మరో 5 లాభాలు, పోయిన వారం ఒక 5 విషయాలు నేను తెలియజేస్తాను. ఇప్పుడు మరొక 5 విషయాలను మీకు తెలియజేస్తున్నాను. మొదటిదిగా, పాపము చేయకుండా దేవుని వాక్యం కాపాడుతుంది. దేవుని వాక్యం మన హృదయం నిండా, మనస్సు నిండా నింపుకుంటే మనం పాపము చేయలేము. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనం ఒకసారి మీరు చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని భక్తుడైన దావీదు చెబుతున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము మన హృదయములో నింపుకుంటే మనము పాపము చేయలేము. ఇక రెండవదిగా, దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనకేం కలిగిస్తుంది? జ్ఞానాన్ని కలిగిస్తుంది. 2వ తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు 3వ అధ్యాయం 14వ వచనం చూడండి, ఒకసారి చదవండి కుదిరితే.
క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక 15 వచనం, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని నిలకడగా ఉండుము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటే మనకి ఏం కలుగుతుంది? జ్ఞానము కలుగుతుంది. ఇక మూడవ విషయం, మనము సంఘ సభ్యులతో వినయంగా ఉండడం మనకు నేర్పుతుంది దేవుని యొక్క వాక్యము. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 20వ వచనం చూడండి. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలను అంటున్నాడు. మన జీవితకాలం అంతా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి. దానివల్ల మన సభ్యులతో, మన దాసులతో, సహోదరులతో, సహోదరులతో మనము వినయంగా ఉండడము దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. దేవుని వాక్యం మనలను కుడికి కానీ ఎడమకు కానీ పోకుండా భద్రపరుస్తుంది. ఇక 4వదిగా మన ఆత్మను మెరుగుపరుస్తుంది, క్రీస్తులో మనల్ని పెంచుతుంది. 4వది ఏమిటి? మన ఆత్మను మెరుగుపరుస్తుంది మరియు క్రీస్తులో మనల్ని పెంచుతుంది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అని చెప్తుంది. మనకు జాగ్రత్తను నేర్పుతుంది. ఆత్మలో మనలను మెరుగుపరుస్తుంది, క్రీస్తులో మనల్ని పెంచుతుందన్నమాట. జాగ్రత్త చేసి దేవుని యొక్క వాక్యము. ఇక 5వది, క్రమం తప్పకుండా బైబుల్ అధ్యయనం చేయడం వల్ల మనం సరళ మార్గంలో ఉండేలాగున చూసుకోవడానికి దేవుని యొక్క వాక్యం మనకు సహాయపడుతుంది. 1 తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. 6వ వచనం, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అంటున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే సరళమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. నడిచేలాగున దేవుని వాక్యము మనకు సహాయపడుతుందన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు అవసరము. ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు దేవుని యొక్క సత్యము బోధపడుతుంది. మంచిది. ఇక మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సబ్జెక్టు పేరు వచ్చేసి మొదటి మూల పాఠములు. ఏంటిది దీని పేరు? మొదటి మూల పాఠములు. ఇది ఎన్నో సెషన్ అంటే ఇది 2వ సెషన్, సెకండ్ సెషన్ అన్నమాట. ఓకే, మనము ఈరోజు ఈ 2వ తరగతి కొరకు మూలవాక్యాన్ని మనము చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మీరు చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. చదవబడిన లేఖనం మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా
ఇప్పటి నుంచి మీరు గమనించాలి. మనం చదువుకున్న మూలవాక్యం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ చెబుతున్నాడు, మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతున్న విషయం మీద దృష్టి పెట్టండి. గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా. మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అంటున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే, సమయాన్ని బట్టి చూస్తే మీరు ఏం కావలసి ఉండే అంటే మీరు బోధకులు కావలసి ఉండింది. కానీ మొదటి మూల పాఠాలను, దేవోక్తులను ఒకడు మరలా మీకు బోధించవలసి వస్తుంది అని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు హెబ్రీలకు ఈ యొక్క పత్రికను రాస్తూ తన యొక్క ఉద్దేశాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి మూల పాఠము అంటే ఏమిటి? మొదటి మూల పాఠము అంటే పాఠములలోకెల్లా మొదటిది అని, మూల పాఠములకే మొదటిది అన్నమాట. మొదటి మూల పాఠం, మూల పాఠం అంటేనే మొదటి పాఠం. మళ్ళీ మొదటి మూల పాఠము అంటే మూల పాఠములకే మొదటిదే అన్నమాట. ఇది మూల పాఠములకే మొదటిది. ముందు మొదటి మూల పాఠములు అనేటివి చెప్పుకోవాలి. తరువాత ఇంకా చెప్పుకునేటువంటి మూల పాఠాలు కూడా మళ్ళీ ఉంటాయి. మొదటి మూల పాఠాలు ఉంటాయి, తరువాత చెప్పుకోవలసినటువంటి చెప్పుకునేటువంటి పాఠాలు కూడా ఉంటాయి అన్నమాట. మొదటి మూల పాఠాలు ఉంటాయి, తర్వాత మరిన్ని మూల పాఠాలు కూడా ఉంటాయి, తర్వాత చెప్పుకోవలసినవి కూడా. అయితే ఇందులో ముఖ్యంగా రక్షణ కొరకైనటువంటి మూల పాఠాలు. ఈ మూల పాఠాలలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో రక్షణ కొరకైన మూల పాఠములు, రెండవదిగా ఎదుగుదల కొరకైనటువంటి మూల పాఠములు ఉంటాయి. మొదటిది ఏమిటి? మొదటిది రక్షణ కొరకైన మూల పాఠములు, రెండవది ఎదుగుదల కొరకైనటువంటి మూల పాఠములు. ఈ విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి ఈ పాఠములు ఏంటంటే రక్షణ కొరకైనటువంటి మూల పాఠములు, ఎదుగుదల కొరకైన మూల పాఠములు ఉంటాయి. అవి తర్వాత మనం దృష్టి పెడదాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి దీన్ని చదవండి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. ఇప్పుడు ఒక చిన్న బిడ్డకు తల్లి పాలిస్తుంది. చిన్న బిడ్డకు తల్లి పాలిస్తుంది. అలా పాలు ఇవ్వకపోతే బిడ్డ బ్రతకదు. చిన్నతనంలో పాలు చాలా ముఖ్యం. ఇక్కడ ఒకటి గాడ్ బ్లెస్ యూ అని అదొకటి ఎక్స్ట్రా టైప్ అయ్యింది ఈ వచనంలో, మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే శిశువులకు పాలు ఎంత అవసరమో, కొత్తగా జన్మించినటువంటి శిశువులకు మనకు వాక్యము అనేది అంత అవసరము. మనము ముందు పాలు తాగుతాం పుట్టగానే, అదేవిధంగా మనము రక్షణ పొందడానికి, ఎదగడానికి కూడా ముందు రక్షణ పొందడానికి మనకు పాలు అవసరం. పాలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాక్యమే పాలు. చిన్న బిడ్డలకు పాలు అవసరం. పుట్టగానే పాలిస్తారు, భోజనం పెట్టరు. ముందుగా ఇవ్వాల్సింది ఏంటంటే పాలు. తర్వాత వారికి బలమైన ఆహారం ఇవ్వాల్సి వస్తుంది. మొదటి మూల పాఠములను తర్వాత చెప్పుకునేటువంటి మూల పాఠములు మనకు ఏమో సహకరిస్తుందంటే మన ఎదుగుదలకు సహకరిస్తాయి. మొదటి మూల పాఠాలు ఉన్నాయి, తర్వాత చెప్పుకునే మూల పాఠాలు కూడా ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఒకటేమో రక్షణ కొరకైనటువంటి మూల పాఠాలు, రెండవది ఎదుగుదల కొరకైనటువంటి మూల పాఠాలు ఉంటాయి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి.
ఆ, అపేక్షించుడి అంటున్నాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి నీడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెబుతున్నాడు. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మానాలి. మనం కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉండాలి అంటే నిర్మలమైన వాక్యం అనే పాలను మనము పొందుకోవాలి అని చెబుతున్నాడు. దీన్ని కోరుకోండి అంటున్నాడు. అపేక్షించండి అంటే కోరుకోండి అని చెబుతున్నాడు అన్నమాట. మనం ఏం చేయాలంటే ముందు ఎదగాలి, తర్వాత పరిపక్వతలోనికి రావాలి. మనం ఏం చేయాలి? ముందు పుట్టాలి, పుట్టిన తర్వాత ఎదగాలి, ఎదిగిన తర్వాత పరిపక్వతలోనికి రావాలి. అదేవిధంగా వాక్య విషయంలో కూడా అంతే. ఈనాడు హెబ్రీలను గురించి మాట్లాడుతూ పౌలు ఏమన్నాడు? మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావాలి, కానీ మీరు ఇప్పుడు మరలా మీకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మీరు పసిపిల్లలే కానీ బలమైన ఆహారం పెట్టే స్థితిలో మీరు లేరు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రతి విశ్వాసి ఏం కావాలంటే మొదట రక్షణ పొందిన తర్వాత మొట్టమొదట తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే వారు వాక్యం అనే పాలను త్రాగాలి. అంతేకాదు తర్వాత ఏం కావాలి? వాళ్ళు ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం కావాలి? ఎదుగుదల ఎలా ఉండాలంటే పరిపక్వతలోనికి నడిపించాలి. పరిపక్వత అనేది రావాలన్నమాట. అది ఎలా వస్తుంది అంటే ఎదుగుదల కొరకైన మూల పాఠాల ద్వారా వస్తుంది పరిపక్వత. ఎదుగుదల కొరకైన మూల పాఠాల ద్వారా మనకు పరిపక్వత అనేది వస్తుంది. రక్షణార్థమైన మూల పాఠములు అనేటివి మనకు ఉండాలి. తర్వాత ఎదుగుదల కొరకైనటువంటి మూల పాఠములు ఉండాలి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే పరిపక్వత వస్తుంది. అయితే ఇందులో మనం ముందు చెప్పుకోవాల్సిన విషయం పోయిన వారం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏం చెప్పుకున్నాము? మొదటి పాఠములలోకెల్లా మొట్టమొదటి పాఠము, మూల పాఠాలలో మొట్టమొదటి పాఠం ఏంటి? పోయిన వారం మనం చెప్పుకున్నాం. మానవుడు జన్మతః పాపి. మానవుడు జన్మ పాపి. ఆ మానవునికి జన్మ పాపం ఉన్నది కనుక ఏం కావాలి? రక్త ప్రోక్షణము అవసరము. రక్త ప్రోక్షణం అనేది జరగాలి పాపం ఉన్నది గనక. తర్వాత ఏం చేయాలి? రక్త ప్రోక్షణాన్ని స్వీకరించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటిది? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ అనే విషయం ఏదైతే ఉందో ఇది కొంత ప్రారంభంలో ప్రైమరీలో దొరుకుతుంది, మరికొంత సెకండరీ క్లాసులో దొరుకుతుంది అన్నమాట. అంటే ఎదుగుదలలో కొంత పరిశుద్ధాత్మ మనకు అవసరము, ప్రారంభంలో పరిశుద్ధాత్మ అనేది అవసరం. రెండు విషయాలలో కూడా పరిశుద్ధాత్మ మనకు సహకరిస్తాడు. పరిశుద్ధాత్మ అనే విషయం మనకు కావాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందాలి. కొంత ప్రైమరీలో పొందుకోవాలి, మరికొంత సెకండరీలో కూడా మనం పొందుకోవాలి. అపోస్తలుల కార్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘాన్ని ఒకసారి దర్శించాడు. అలా దర్శించినప్పుడు ఏం జరిగిందంటే వారు ఒక మాట అన్నారు. ఏంటంటే పౌలు అడుగుతాడు ఏమనంటే, మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగుతాడు. అడిగితే వారు ఏం సమాధానం చెప్తారంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియలేదు, మేము విననే లేదు అని వాళ్ళు చెప్తారన్నమాట. అప్పుడు అతడు అంటాడు ఏంటంటే, మరి అట్లయితే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారు అని అడుగుతారు. దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందారు అంటే వారు యోహాను బాప్తిసాన్ని బట్టి మేము బాప్తిసం పొందాము అని చెబుతారు. ఈ యొక్క సందర్భాన్ని ఒకసారి మీరు అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు మనము దీని ఒకసారి చదివితే మనకు ఇక్కడ విషయం అనేది అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారు. వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు
విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిసము పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఇక్కడ ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైనా సరే బాప్తిస్మము అనేది తప్పకుండా పొందాలి కదా. బాప్తిస్మం అనేది ఏ నామములో పొందాలి? ఈ విషయములో చాలామందికి సరైనటువంటి స్పష్టత లేదు. నన్ను కొంతమంది పాస్టర్సే అడిగారు క్షీరసాగర మదనం కార్యక్రమంలో, యేసునామంలో బాప్తిస్మం ఇయ్యాలా లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇయ్యాలా అని అడిగారు అన్నమాట. ఈ డౌట్ ఒకటి ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి ఈ ప్రశ్న ఎవరైనా, మీరు ఏం జవాబు చెప్తారు? యేసునామంలో అని చెప్తారు. యేసునామంలోనే ఎందుకు ఇవ్వాలి అంటే మీరేం చెప్తారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అని ఇస్తారు బాప్తిసము. అంతేకాదు యేసునామములో కూడా బాప్తిసం ఇస్తారు. అవునా? అవును. బాప్తిసం అనేది పేతురు భక్తుడు యేసునామంలో బాప్తిసం ఇచ్చాడు. మరి మత్తయి సువార్తలో చూస్తే 28వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమనంటే 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసము ఇచ్చుచు వారికి బోధించుడి అని చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువే డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు యేసు ప్రభుల వారు? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు బాప్తిసం ఎలా ఇయ్యాలన్నాడు యేసు ప్రభుల వారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇయ్యండి అని చెప్పాడు. అయితే మరి పేతురు ఎలా ఇచ్చాడు? పేతురు ఏం చెప్తున్నాడు అంటే యేసు నామములో బాప్తిసం పొందుడి అన్నాడు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యము పేతురు అంటున్నాడు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అంటున్నాడు. ఇప్పుడు ఏ నామములో బాప్తిసం పొందమంటున్నాడు ఇక్కడ ఆయన? ఇగో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. మీకు క్లియర్ కనబడుతుందా? ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఇక్కడ పైన యేసుప్రభుల వారు ఏం చెప్పారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అన్నాడు. మరి ఇప్పుడు యేసుప్రభు మాట వినన్నా పేతురు భక్తుని మాట వినన్నా? ఇక్కడ అపోస్తలుల కార్యం 8:16 కూడా చూడండి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిసము మాత్రము పొంది ఉండిరి అంటున్నాడు. ఈ యొక్క 8వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇదే మాట చెబుతున్నాడు. యేసునామమున బాప్తిసం మాత్రము వాళ్ళు పొంది ఉన్నారట. ఇప్పుడు 2వ అధ్యాయం 38వ వచనంలో 8వ అధ్యాయం 16వ వచనంలో ఎలా బాప్తిసం పొందమని చెప్తున్నాడు? యేసునామంలో బాప్తిసము పొందాలి అన్నాడు. మరి యేసుప్రభు ఏం చెప్పారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం పొందుడి అని చెప్పాడు. అయితే మరి ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది, చిక్కు వచ్చేసింది. ఇప్పుడు యేసునామములో బాప్తిసము అపోస్తలులు ఇచ్చారు, యేసుప్రభువే చెప్పాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వమని. ఇప్పుడు ఈ క్లాష్ కూడా వచ్చిందన్నమాట. యేసుప్రభు చెప్పినట్టు ఇవ్వాలి మనం బాప్తిసం అని కొందరు, యేసునామంలో ఇవ్వాలని కొందరు. ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అనకుండా యేసునామములో అని బాప్తిసం ఇస్తే అది చెల్లుతుందా చెల్లదా అనే డౌట్ కూడా కొంతమందిలో ఉన్నది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఇప్పుడు మనం గమనించుదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అని యేసుప్రభుల వారు చెప్పారు.
తండ్రి అనేది పేరా హోదానా? తండ్రి అనేది పేరా హోదానా? పేరా, హోదా అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో తండ్రి ఉంటాడు, అవునా? తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు. ఇప్పుడు తండ్రి అనేది పేరు అవుతుందా లేదా హోదా అవుతుందా? హోదా అవుతుంది. ఈ హోదా ఒక్కరికే ఉంటుందా? ప్రతి ఇంట్లో ప్రతి తండ్రికి కూడా ఉంటుంది. తండ్రికి హోదా ఉంటుంది, తనకంటూ సొంత పేరు కూడా ఉంటుంది, అవునా లేదా? ఇప్పుడు నేను మార్కు బాబు, మా కూతురికి కొడుకుకి నేను తండ్రిని. నా పేరేమో మార్కు బాబు, నా హోదాకు వచ్చేసి నేనేమో తండ్రిని, కూతురికి కుమారునికి. వాళ్ళు నన్ను పిలిచేటప్పుడు పేరుతోని పిలుస్తారా లేదా నా హోదాని పిలుస్తారా? డాడీ అంటారు కదా, నన్ను తండ్రి అని పిలుస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ డాడీని పేరు పెట్టి పిలువరు, తండ్రి అని పిలుస్తారు. ఇప్పుడు తండ్రి అనేది పేరు అవుతుందా హోదా అవుతుందా అంటే అది హోదా అవుతుంది, పేరు కాదు. అదేవిధంగా కుమారుడు అనేది కూడా హోదానా పేరా? కుమారుడు అనేది పేరా హోదానా? హోదానే అవుతుంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ అనేది కూడా అది ఏంటి? పరిశుద్ధాత్మ అనేది కూడా అది కూడా పేరు కాదు, అది కూడా ఒక హోదానే, అది కూడా పరిశుద్ధాత్మ అనే పిలువబడతాడు. అంతేగాని అదొక పేరుగా ఎంచబడదు, అదొక పేరుగా ఎంచబడదు. అయితే ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం ఇయ్యుడి అన్నాడు. మరి అపోస్తలులేమో యేసు నామములోనికి బాప్తిసము ఇచ్చారు. మరి ఇప్పుడు ఏది రైటు? యేసు నామములో బాప్తిసం ఇస్తే రైటా లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తే రైటా అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్ ఒకటి క్రైస్తవ సమాజంలో ఉన్నది కొంతమందిలో. అయితే భూమి మీద దేవునికి ఒక నామం ఇవ్వబడింది. ఆ నామం ఏం నామము అంటే యేసు అనే నామము ఇవ్వబడింది. ఏం నామం ఇవ్వబడింది? యేసు అనే నామము ఇవ్వబడింది. ఇప్పుడు తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు, అది హోదాకు సంబంధించినటువంటి విషయం. అయితే ఇప్పుడు దేవునికి ఇవ్వబడినటువంటి పేరు ఏమిటి? భూమి మీద యేసు అనే పేరు ఇవ్వబడింది అన్నమాట. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూస్తే, ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని లేఖనం చెబుతుంది, దేవుని వాక్యము చెబుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఎవరియందు నివసిస్తుంది? అది క్రీస్తునందు నివసిస్తుంది, క్రీస్తునందు. అయితే ఈ విషయము అపోస్తలులకు తెలుసు, ఈ విషయము అపోస్తలులకు తెలుసు. అపోస్తలులకు ఆ త్రియేక నామము యేసు అని వాళ్ళకు అర్థమైందనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే త్రియేక నామము యేసు నామము అని వాళ్ళకు చాలా స్పష్టముగా అర్థమైంది. అందుకే వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసు నామము అని వాళ్ళు నమ్మారు. వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని వారు బాప్తిసాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు బాప్తిసం పొందేటప్పుడు ఎలా పొందితే బాగుంటుంది అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము యేసు నామము ఎలా పొందితే బాగుంటుంది అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసు నామములో బాప్తిసం అనేది పొందాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే అక్కడ ఉన్నటువంటి ఎఫెసీ సంఘం వారు బాప్తిసం పొందినప్పుడు వారు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి తెలియక బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి మాకు తెలియదు అని చెప్పారు వాళ్ళు. బాప్తిసం పొందేటువంటి వ్యక్తి తప్పకుండా పరిశుద్ధాత్మను గూర్చిన విషయము తప్పక వినాలి. పరిశుద్ధాత్మ అనేట ఆయన ఉన్నాడు అనే విషయం వాళ్ళ తప్పకుండా ఆయన ఒక్కసారైనా విని ఉండాలన్నమాట బాప్తిసం పొందడానికి ముందు. అలా వినకుండా బాప్తిసం పొందితే చెల్లదు, అలా వినకుండా బాప్తిసం పొందితే చెల్లదు. పరిశుద్ధాత్మ ఉన్నాడు అని ప్రతి వ్యక్తి తప్పకుండా నమ్మాలి బాప్తిస్వానికి ముందే. కాబట్టి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసు నామములో బాప్తిసం అనేది ఇస్తే ఇక ఎలాంటి గొడవ ఉండదన్నమాట. గనుక ఎవరైనా బాప్తిసం ఇచ్చేటప్పుడు పొందుకునేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసు నామములో బాప్తిసం ఇస్తున్నాము అని చెప్పాలన్నమాట. అయితే అసలు బాప్తిస్మము గురించి మనం తెలుసుకుందాం. బాప్తిసం అంటే ఏమిటి, బాప్తిసం ఎందుకు, ఎవరు తీసుకోవాలి, ఎవరు పొందాలి అనే విషయాలను ఒకసారి మనము చూద్దాం. బాప్తిస్మం ఎవరు పొందాలి, తరువాత రెండవ విషయం బాప్తిస్మము ఎందుకు పొందాలి, మూడవ విషయం బాప్తిస్మము ఏ నామములో పొందాలి, నాలుగవ విషయం బాప్తిస్మం ఏ విధానములో పొందవలెను, ఐదో విషయం బాప్తిస్మము ఎప్పుడు పొందాలి. ఈ విషయాలను మనము స్పష్టముగా తెలుసుకుంటే మీకు ఎప్పటికీ కూడా ఈ విషయములో ప్రాబ్లమే ఉండదు. ఈ విషయంలో గనక మీకు స్పష్టత ఉంటే మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోరిక. ఎప్పుడైనా సరే అర్ధరాత్రి లేపి అడిగినా మీకు చాలా క్లారిటీ ఉంటుంది. బాప్తిసము అంటే ఎవరు పొందాలి, ఎందుకు పొందాలి, ఏ నామములో పొందాలి, ఏ విధానంలో పొందాలి, ఎప్పుడు పొందాలి. ఒకసారి వీటిని రిపీట్ చేయండి. బాప్తిస్మము ఎవరు పొందాలి, మీరు చూస్తూ చెప్పండి పర్వాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు కనబడుతుంది కదా. బాప్తిస్మం ఎవరు పొందాలి, బాప్తిసం ఎందుకు పొందాలి, బాప్తిసం ఏ నామంలో పొందాలి, బాప్తిస్మము ఏ విధానంలో పొందాలి, బాప్తిస్మము ఎప్పుడు పొందాలి. ఈ విషయాల మీద మనకు స్పష్టత ఉండాలి. ఏది నిజమైన బాప్తిస్మము, మళ్ళీ బాప్తిస్మం అనగానే బాప్తిస్మములో కూడా రకాలు ఉన్నాయి. బాప్తిస్మంలో కూడా రకాలు ఉన్నాయి. బాప్తిస్మాలు వచ్చేసరికి ముంచడము అనే బాప్తిస్మం ఉంది. బాప్తిస్మాలు ముంచడము అనే బాప్తిస్మం ఒకటి ఉంది. తర్వాత చిలకరించడము అనే బాప్తిస్మం ఒకటి ఉంది. తర్వాత జెండా క్రింద ప్రమాణము చేయడం అనే బాప్తిస్మం కూడా ఉంది. ఈ మూడిట్లలో ఏది రైట్? మూడు రైట్ అవుతాయా అంటే కావు, ఏదో ఒకటే రైట్ అవుతుంది. ఏది నిజమైన బాప్తిస్మమో ప్రతి ఒక్కరూ తప్పకుండా చాలా స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. రేపు మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. ఏ బాప్తిస్మం రైటు, బాప్తిస్మం ఎలా పొందాలి అనే ఈ విషయాలను ఇప్పుడు బాప్తిస్మాలు చెలామణిలో ఉన్న బాప్తిస్మాలు మేజర్గా ముంచడము, చిలకరించడము, జెండా కింద ప్రమాణము చేయడము అనేటివి ఉన్నాయన్నమాట. అయితే మనం ముంచడం గురించి చూద్దాం. ముంచడము రైటా, చిలకరింపు రైటా, లేదా జెండా కింద ప్రమాణం చేయడము రైటా? ముంచడము అంటే ఎలా ఉంటుంది? ముంచడము అంటే నీటిలో ఒక వ్యక్తిని పూర్తిగా ఒక సెకండ్ ఆ వ్యక్తి కనబడకుండా నీటిలో ముంచాల్సి వస్తుంది. నీటిలో పూర్తిగా ఆ వ్యక్తిని ముంచుతారన్నమాట. కొద్దిసేపు ఆ వ్యక్తి కనబడడు. చిలకరించడం రైటా? చిలకరించడం అంటే ఎలా ఉంటుందంటే కొన్ని వాటరు తన తల మీద చల్లుతారన్నమాట. కొన్ని వాటరు తన తల మీద చల్లుతారు. తర్వాత లేదా తన తల మీద ఒక పాత్రతో తీసుకొచ్చి నీళ్లు పోస్తారన్నమాట. ఇది ఒక బాప్తిస్మము. ఇది రెండవది. ఇక మూడవది వచ్చేసి జెండా క్రింద ప్రమాణము చేయడము అనే మూడవ బాప్తిస్మం కూడా ఉంది. ఇప్పుడు బాప్తిస్మాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు. మొదటిది ఏమిటి? ముంచడము. ముంచడం అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి నీటిలో కొద్దిసేపు కనబడకుండా ముంచడము జరుగుతుంది. చిలకరించడంలో ఏం జరుగుతుంది? చిలకరించడంలో ఏం జరుగుతుంది?
ముంచడం అంటేనే ఒక వ్యక్తి కొద్దిసేపు కనబడకుండా ముంచడం అనేది జరుగుతుంది. చిలకరించడంలో ఏం జరుగుతుందంటే ఒక పాత్రతో పైన నీళ్లు చల్లుతారు. తర్వాత లేదా ఒక పాత్రతో ఆ వ్యక్తిని తల మీద నుంచి నీళ్లు పోస్తారు. ఇక మూడవది ఏంటి? జెండా క్రింద ప్రమాణము చేయడము అనేది జరుగుతుందన్నమాట. ఈ 3 రకాల బాప్తిస్మాలు అనేవి ఉన్నాయి. మరి ఇందులో ముఖ్యంగా జెండా కింద ప్రమాణము చేయడము అనేది ఎక్కువగా మరి సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి ఒక డినామినేషన్ ఉంది. సాల్వేషన్ ఆర్మీ, దాని పేరేంటిది? సాల్వేషన్ ఆర్మీ. దాన్ని క్రీస్తు సైనికులు లేదా క్రీస్తు సైనికుడు అంటారు. క్రీస్తు సైనికులు సాల్వేషన్ ఆర్మీ అంటే. అయితే దీని క్రీస్తు సైనికుడు అయినటువంటి విలియం బూత్ అనేటువంటి ఒక భక్తుడు దీన్ని స్థాపించడం జరిగింది. ఆయన పేరేమిటి? విలియం బూత్ గారు. విలియం బూత్ గారు ఆయన కూడా గొప్ప భక్తుడే, క్రీస్తు సైనికుడు. ఆయన సాల్వేషన్ ఆర్మీ అనేది స్థాపించాడు. ఆయన ఫోటో చూసారా ఎప్పుడైనా? ఇంతకుముందు చూసారా అంటున్నా? చూడలే కదా, చూడండి. ఈయన పేరేంటి? విలియం బూత్ గారు. ఈయన ఏం స్థాపించాడు? సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి ఒక డినామినేషన్ను తాను స్థాపించడం జరిగింది. ఇతడు గొప్ప దైవజనుడే. ఇతడు మార్టిన్ లూథర్, జాన్ వెస్లీల తర్వాత ఉన్నటువంటి భక్తుడు. ఇతడు కూడా గొప్ప భక్తుడే. మనకు మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ తెలుసా? ఎలా ఉంటారు వాళ్ళు? ఆ గొప్ప దైవజనులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా. ఇతని పేరేంటి? మార్టిన్ లూథర్. ఇతని పేరు మార్టిన్ లూథర్. ఇతడు సంఘ సంస్కర్తలలో ప్రథముడు. సంఘ సంస్కర్తలలో ప్రథమమైనటువంటి వ్యక్తి. ఇతడు 1483 నుంచి 1546 వరకు ఇతడు ఉన్నాడనమాట. తర్వాత జాన్ వెస్లీ గారు ఉన్నారు. జాన్ వెస్లీ గారు 1703 నుంచి 1791 వరకు వీరు అద్భుతమైనటువంటి సేవ చేశారు. వీళ్ళని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు కూడా వీరిని మర్చిపోవడానికి వీలు లేదు. వీళ్ళని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోలే. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి ఆయననే ఈయన ద సాల్వేషన్ ఆర్మీ, క్రీస్తు సైన్యం అనేటువంటి ఆర్గనైజేషన్ డినామినేషన్ను ప్రారంభించినటువంటి వారు. ఆయన పేరేంటి? ఏంటి? క్రీస్తు సైన్యం అని తెలుగులో, ఇంగ్లీష్లో ద సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి డినామినేషన్ను ప్రారంభించారు. దీని ప్రారంభకులు ఎవరు అంటే విలియం బూత్ గారు. ఎప్పుడు ప్రారంభించారు దీన్ని? 2 జూలై 1865లో స్థాపించారు. ఇప్పటికీ 155 సంవత్సరాలు అవుతుంది. ఇతడు ఎంత గొప్ప భక్తుడు అంటే 10 గంటలు 8 గంటలు ప్రార్థన చేసే ప్రార్థన వీరుడిన. 8 గంటలు 10 గంటలు ప్రార్థించేవాడు. మోకరించి ప్రార్థన చేసేవాడు అంట లేవకుండా. బ్రిటన్ కొరకు, అమెరికా కొరకు, భూలోకాన్ని దేవాను రక్షించాలని ప్రార్థించేవాడు అన్నమాట. అంత గొప్ప దైవజనుడు ఆయన. అతడు ప్రసంగిస్తే అతని ప్రసంగాలు ద్వారా అనేక మంది మండించబడేవాళ్ళు. అతని ప్రసంగాల ద్వారా. ఎవరి ద్వారా? విలియం బూత్ గారి ద్వారా. ఆయన యొక్క ఫోటో చూస్తున్నారు కదా, ఈయన విలియం బూత్ అంటే ఈయన. వారి యొక్క లోగో ఇలా ఉండింది. ఇంకా రెండవది వచ్చేసి సెవెంత్ డే అడ్వెంటిజం. సెవెంత్ డే అడ్వెంటిజం ఇక్కడ మన దగ్గర కూడా ఉంది కదా. సాల్వేషన్ ఆర్మీ అయితే ఇక్కడ లేదు, కానీ ఈ జహీరాబాద్ ప్రాంతంలో లేదు, కానీ ఇక్కడ సెవెంత్ డే ఉన్నది. ఈ సెవెంత్ డేను ప్రారంభించింది ఎవరు అనంటే ఎలెన్ వైట్ అమ్మ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? ఎలెన్ వైట్ అమ్మ గారు
దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఈమెను 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 ఎలెన్ వైటమ్మ గారు అని అంటారు అన్నమాట. అయితే ఈమె మే 21, 1863లో దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ డినామినేషన్, దీని పేరు సెవెంత్ డే అడ్వెంటిస్ట్. ఇప్పటికి ఇది 157 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఈమె కూడా గొప్ప భక్తురాలు. ఈమె గొప్ప గ్రంథాలు కూడా ఈమె రాయడం జరిగింది. వీరి యొక్క లోగో ఈ విధంగా ఉంటుంది, ఈ యొక్క సెవెంత్ డే అడ్వెంటిజం వాళ్ళది. అయితే ఒక భక్తుడు ఒక తప్పు చేస్తే దానివల్ల ఎంతోమంది అసత్యంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఎంతోమంది, కోట్ల మంది కూడా అసత్యంలోనికి వెళ్ళిపోతారు. ఒక గొప్ప భక్తుడు ఒక చిన్న తప్పు చేసిన కోట్ల మంది మీద దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కోట్ల మంది నష్టపోతారు కూడా. అయితే సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఎలాంటి బాప్తిస్మాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు అంటే, ఆయన జెండా కింద దాటిపోవడము, ప్రమాణం చేసి దాటిపోవాలన్నమాట. అట్లా వాళ్ళు బాప్తిసం అనేది ఇస్తారన్నమాట. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఎలా ఇస్తారు? జెండా కింద దాటిపోవాలి, జెండా కింద దాటి ప్రమాణం చేయాలన్నమాట. ప్రమాణం చేసి దాటిపోవాలి. దీనివల్ల వాళ్ళు రక్షణ వస్తుంది అనేది వీళ్ళ యొక్క సిద్ధాంతము. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళది గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. ఎవరైనా వచ్చి ఇప్పుడు మీరు పొందింది నిజమైన రక్షణ కాదు, మీరు నిజమైన బాప్సం కాదు, మీరు జెండా కింద దాటాలా అని చెప్పారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? నో నో, అది సరైనటువంటిది కాదు అని చెప్పాలి. ఎట్లా చెప్తారు సరైనది కాదని? ముందు చూద్దాం. తర్వాత చిలకరింపు బాప్తిసం. చిలకరింపు బాప్తిసం అనేది మరి లూథరన్, వెస్లియన్ చర్చెస్, సిఎస్ఐ, క్యాథలిక్ చర్చెస్ వీళ్ళందరూ కూడా చిలకరింపును పాటించారు. ఇప్పటికి కూడా కొంతమంది పాటిస్తూనే ఉన్నారన్నమాట. ఏం బాప్తిసం పాటిస్తున్నారు వాళ్ళు? చిలకరింపు. మీరందరూ ఏం బాప్తిసం పొందినరు? ముంచడం బాప్తిసం పొందారు. ముంచడం ఎవరు ఇస్తారంటే బాప్టిస్ట్ వాళ్ళు, పెంతెకోస్తు వాళ్ళు, హెబ్రోన్ వాళ్ళు, ఇండిపెండెంట్ చర్చెస్ వీళ్ళందరూ కూడా ముంచడం బాప్తిస్మము తీసుకుంటారు, ముంచడం బాప్తిసము ఇస్తారన్నమాట. ఇప్పుడు చూద్దాం, బాప్తిసం అనేది ఏది రైటు? నీటిలో ముంచడము అనేది రైట్. చిలకరింపు రైటు కాదు. జెండా కింద దాటిపోవడం కూడా రైటు కాదు. ముంచడం అనే బాప్సం పొందాలి. దాని గురించి ఇక ముందు మనం చర్చించుదాం. అయితే ఇప్పుడు బాప్తిస్మము ఎవరు పొందాలి, బాప్తిజం ఎవరు పొందాలి అనే విషయాన్ని మనము ఒకసారి గుర్తు చేసుకుందాం, తెలుసుకుందాం. బాప్తిజం ఎవరు పొందాలండి? ఎవరు పొందాలంటే తనకు రక్షణ అవసరమని గ్రహించి యేసుక్రీస్తును విశ్వసించి సువార్తను నమ్మినటువంటి వ్యక్తి బాప్తిస్మాన్ని పొందాలి. బాప్తిసం ఎవరు పొందాలి? నాకు రక్షణ అవసరము అని తెలుసుకొని గ్రహించి యేసుక్రీస్తును విశ్వసించి యేసుక్రీస్తును నిజమైన దేవుడని నమ్మి సువార్తను నమ్మి బాప్తిస్మం అనేది పొందాలి. బాప్తిసం ఎవరు పొందాలంటే రక్షణ అవసరమని యేసును నమ్మి సువార్తను నమ్మినటువంటి వ్యక్తి బాప్తిసము పొందాలి. ఇక రెండవది, బాప్తిసం ఎందుకు? బాప్తిసం ఎందుకు పొందాలి అంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం అనేది పొందాలి. బాప్తిసము ఎందుకు పొందాలి? పాప క్షమాపణ కొరకు బాప్తిసం అనేది పొందాలి. ఇక మూడవది, బాప్తిస్మము ఏ నామములో పొందాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసు నామములో పొందాలి. ఇప్పుడు మనం బైబిల్లో కనుక చూస్తే రెండు వచనాలు ఒకదానికొకటి అపోజిట్గా కనబడతాయి. ఒకటేమో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. అక్కడ ఏముంటుంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసు నామములో అనేటువంటి మాట ఉంటుంది.
అపోస్తలుల కార్యం 2:38లో చూస్తే అక్కడ పేతురు భక్తుడు ఏం చెప్పాడంటే మీరు యేసు క్రీస్తు నామములో బాప్సము పొందుడి అన్నాడు. అయితే మనం ఏం చేయాలి అని అంటే ఈ 2 వచనాలను కలిపి బాప్సం తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 వచనాలను కలిపితే ఏమొస్తుంది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమైన త్రియేక నామమైన యేసునామములో బాప్తిసము పొందాలి. యేసునామము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అని అంటే యేసునామము. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్, పిల్లి అంటే ఏమిటి తెలుగులో చెప్పండి? మార్జాలము అంటారు. పిల్లిని ఏమంటారు? మార్జాలం అంటారు. మార్జాలం అన్న పిల్లి అన్న ఒకటే. ఉల్లిపాయని ఏమంటారు చెప్పండి? ఉల్లిగడ్డ అంటారు, ఎర్రగడ్డ కూడా అంటారు. రాయలసీమలో ఎర్రగడ్డ అంటారంట ఉల్లిపాయని, అంటారా? అట్లనే పిల్లి అన్న మార్జాలం అన్న ఒకటే. ఉల్లిపాయ అన్న ఉల్లిగడ్డ అన్న ఎర్రగడ్డ అన్న ఒకటే. రాయలసీమలో ఎర్రగడ్డ అంటారు, మన దిక్కు ఉల్లిపాయ అంటారు, ఉల్లిగడ్డ అని మనం కూడా అంటూ ఉంటాము. అంతేకాదు A = B అయితే B = ఏమవుతుంది? ఖచ్చితంగా అవుతుందా? ఖచ్చితంగా. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు చదువు చెప్పేటప్పుడు టీచర్స్ మనకు ఎగ్జాంపుల్స్ కూడా నేర్పించారు. నేర్పలేదా? అంటే ఇట్లా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్, 1-2 కాదు. మీకు కొన్ని గుర్తుండడానికి ఎవరైనా ఏదైనా సందర్భం వచ్చి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్స్ను మైండ్లో పెట్టుకొని మీరు మాట్లాడడానికి చేయాలి. ఇంకా ఇటువంటి ఇంకెన్నైనా మనం సమకూర్చుకోవచ్చు. ఓకే. A = B, B = A. అదేవిధంగా యేసునామం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే యేసునామము. బాప్తిజం పొందేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన సంయుక్త నామమైన యేసునామంలో బాప్తిజము పొందాలి అన్నమాట. అప్పుడు 2 వచనాలను కూడా నెరవేర్చినట్లు అవుతుంది. 2 వచనాలు కూడా నెరవేర్చబడతాయి. ఏ వచనాలు నెరవేర్చబడతాయి? 28వ అధ్యాయం 19వ వచనం, అపోస్తలుల కార్యం 2:38. ఇక 4వ విషయం, బాప్తిస్మం ఏ విధానములో తీసుకోవాలి? నీటిలో ముంచడమా? నీటిలో ఎట్లా తీసుకోవాలి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని తీసుకొని కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి విషయంలో. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చును అని లేఖనం ఉంది. యోహాను చెప్తాడు ఈ మాట. అయితే ఇక్కడ ఏముందంటే నీళ్ళలో అని ఉంది. కింద పుట్నోట్లో ఏముంది చూడండి బైబిల్లో, నీళ్ళతో అని ఉంది. ఇప్పుడు నీళ్ళతో తీసుకోవాలా నీళ్ళలో తీసుకోవాలా? నీళ్ళలో తీసుకోవాలి. గ్రీకులో ఇది రాయబడినటువంటి బైబిల్ ఎలా ఉందంటే నీళ్ళలో అనేటువంటి ఈ 2 అర్థాలను ఇచ్చే విధంగా గ్రీకులో రాయబడింది అనమాట ఈ మాట. నీళ్ళలో నీళ్ళతో అని 2 ఏదైనా అర్థం ఒక్కటే అన్నమాట. నీళ్ళతో అన్నా నీళ్ళలో అన్నా దీని యొక్క అర్థము, భావము, ఉద్దేశము ఒక్కటే. ఈ గ్రీకు భాషలో 2 పదాలకు ఒకే అర్థాన్ని ఇవ్వడము జరిగింది. గనుక ఈ విషయాన్ని అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనము సిద్ధాంతం విషయంలో ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే మత్తయినో మార్కునో మనం ముందు పెట్టుకోకూడదు. బైబిల్లో సిద్ధాంతకర్త ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు సిద్ధాంతకర్త. ఈ విషయాన్ని అందరు గుర్తుపెట్టుకోండి. సిద్ధాంతకర్త ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అసలు సిసలైనటువంటి సిద్ధాంతకర్త. ఆయన సిద్ధాంతాన్ని స్థిరపరిచాడు. దేవుడు ఆయనకు అప్పగించాడు ఆ పనిని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
10వ వచనం ఒకసారి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అని చెబుతున్నాడు. వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చెబుతున్నాడు. ఈ విషయాలను బండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ వాక్యాలను, ఈ విషయాలను, ఇవి అనేక సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చెప్తున్న వచనాలు ఏవైతున్నాయో ఇవి అనేక సార్లు రిపీట్గా మనము గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. మర్చిపోవద్దు వీటిని. 1 కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. ఇక్కడ ఏం చెప్పబడింది? నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే అని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్తున్నాడు. దేనిని గురించి మాట్లాడుతున్నాడు ఈ వచనాలలో అంటే పునాదిని గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? పునాదిని గురించి. కాబట్టి బాప్తిస్మము పొందేటప్పుడు ఒక్క విషయము కనబడాల. దూరం నుంచి చూస్తున్నటువంటి వ్యక్తికి ఏం కనబడాలంటే, ఒక వ్యక్తి చనిపోయాడు తిరిగి లేచాడు అన్న సాదృశ్యము కనబడాలి. ఇప్పుడు బాప్తిస్మాలు ఎన్ని రకాలుగా మనకు కనబడుతున్నాయి? 3 రకాలుగా కనబడుతున్నాయి. మూడిట్లలో ఏదో ఒకటే రైట్ అవుతుంది కానీ 3 రైటు కావు. 2 రెండ్ల 4, 2 రెండ్ల 4 అవుతుంది కానీ 5, 6, 3, 2 కాదు. 2 రెండ్ల 4 అనేది ఎట్లా రైటు? అట్లనే ఏదో ఒకటే సత్యం ఉంటుంది, 5-6 సత్యాలు ఉండడానికి వీలు లేదు. అయితే ఇప్పుడు బాప్తిస్మము జెండ కింద దాటిపోవడము, ప్రమాణం చేసి జెండ కింద దాటిపోవడం ఉన్నది, చిలకరింపు ఉన్నది, తర్వాత నీటిలో ముంచడము, బాప్తిసం ఉంది. ఈ మూడిట్లలో ఏది రైటు అని అంటే లేఖనం ఏమి చెప్పుచున్నదో మనం వినాలి. అయితే ఒక వ్యక్తి మరి మరణం యొక్క సాదృశ్యమందును పునరుత్థానం యొక్క సాదృశ్యమందును కనబడాలన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ఎలా ఉంటామట? మరణం యొక్క సాదృశ్యమందు, తర్వాత పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఈ 2 విషయాలు కనబడాలని చెబుతున్నాడు. అంటే ఒక వ్యక్తి చనిపోయాడు, తర్వాత తిరిగి లేపబడ్డాడు. ఈ సాదృశ్యము చిలకరింపులో కనబడుతుందా? బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి కొద్దిసేపు కనబడకుండా ఉండాలా, తర్వాత మళ్ళీ తిరిగి లేపబడాలా. ఇది జెండా కింద దాటిపోయినప్పుడు ఈ దృశ్యం కనబడుతుందా? కనబడదు. చిలకరించినప్పుడు కనబడుతుందా? కనబడదు. మరి ఎప్పుడు కనబడుతుంది అంటే నీటిలో ముంచడం, బాప్తిసం ఇచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క సాదృశ్యం అనేది కనబడుతుంది. అయితే ఒక పాస్టర్ గారిని ఒక ఆయన అడిగినట్టు ఏంటంటే, మరి తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పునర్జన్మ సంబంధమైన స్నానం అని ఉంది కదా, అంటే విశ్వాసులను మనం సబ్బు పెట్టి కడగాలనా, దోమాలనా బాప్సం అంటే అని వేటకారంగా మాట్లాడినట్టు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. అంటే ఒక పాస్టర్ గారు అడుగుతున్నట్టు ఇంకొక ఆయనను ఏమనంటే, అంటే మనము విశ్వాసులకు స్నానం చేయించాలా, వాళ్ళ ఈపుదాం వల్ల సబ్బు పెట్టాలా వాళ్ళకు అని మాట్లాడుతున్నాడు. అంటే వేటకారంగా ఒక వ్యక్తి బాప్తిసం పొందినప్పుడు
కొద్దిసేపు కనబడకుండా ఉండి తర్వాత మళ్ళీ కనబడే విధంగా ఉన్నది ఏదైతే ఉందో అది సత్యం అవుతుంది. అది నీటిలో ముంచడము బాప్తిస్మము ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. దూరం నుంచి చూసేటువంటి వ్యక్తికి ఒక వ్యక్తి చనిపోయినట్టు, సమాధి చేయబడ్డట్టు, తిరిగి లేచినట్టు కనబడాలి. ఎలా కనబడాలి? ఒక వ్యక్తి చనిపోయినట్టు, సమాధి చేయబడ్డట్లు, తిరిగి లేచినట్టు. చిలకరింపులు అలా కనబడుతుందా? జెండా కింద దాటిపోవడంలో కనబడుతుందా? ముంచడంలో కనబడుతుందా? ముంచడంలో కనబడుతుంది కదా. ఎలా కనబడుతుంది? కొద్ది చనిపోవడానికి సాదృశ్యము నీటిలో ముంచడం. ఓకే, ఒక వ్యక్తి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపినప్పుడు పునరుత్థానానికి సాదృశ్యంగా ఆ విషయం కనబడుతుందన్నమాట. ఇది జెండా కింద మనకు సాదృశ్యముగా కనబడదు, చిలకరింపులో కనబడదు. కేవలం ఎందులో కనబడుతుందంటే ముంచడంలో మాత్రమే కనబడుతుంది. ఎందులో కనబడుతుంది? ముంచడం. ఇప్పుడు అక్కడ ముంచడం జరిగింది ఒక వ్యక్తిని బాప్తిసం కొరకు. ముంచినప్పుడు ఆ వ్యక్తి కనబడుతున్నాడా? 3వ ఫోటో చూడండి. ముంచడానే కనబడుతుండు కాదు, మునిగినాయన ఉన్నాడు ఒక ఆయన. కనబడుతుండా? కనబడుతుండా అంటున్నా. కనబడతలేడు అంటే నీటిలో ముంచడం వల్ల చనిపోయాడు, సమాధి చేయబడినట్లు, తర్వాత లేపినప్పుడు తిరిగి లేచినట్టు అన్నమాట. ఇది మరణం యొక్కయు పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఐక్యమగుట అన్నమాట. కాబట్టి ఇది నీళ్ళతో చేస్తే చనిపోయి తిరిగి లేచినట్టుగా కనబడుతుందా, పునరుత్థానం చెందినట్టు, లేదా జెండా కింద చిలకరింపులో కనబడుతుందా అంటే నీటిలో ముంచడంలో మాత్రమే ఇది కనబడుతుంది. నీళ్ళలో ఇస్తే ఇలా చూపించాలి, ముంచడమే సరైన పద్ధతి. ఇప్పుడు జెండా కింద కానీ లేదా చిలకరింపులో కానీ అలాంటి సాదృశ్యం ఏది కనబడదు. కేవలం ముంచడం, నీటి బాప్తిసంలో మాత్రమే ఆ యొక్క సాదృశ్యం అనేది కనబడుతుంది. మరి బాప్తిసము ఎప్పుడు పొందాలి? ఇప్పటివరకు మనం ఏమేమి అంశాలు చూసుకున్నాం చెప్పండి. ఎవరు పొందాలి? బాప్తిసం ఎందుకు పొందాలి? బాప్తిసం ఏ నామంలో పొందాలి? ఐదో విషయం బాప్తిసము ఎప్పుడు పొందాలి? ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి మనము. బాప్తిసం ఇప్పుడు ఎప్పుడు పొందాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు 5 పాయింట్లు రాసుకోలేదా? 1 2 3 4 5 రాసుకోరు కదా. ఇప్పుడు 5వ విషయాన్ని చూద్దాం. బాప్తిసం ఎప్పుడు పొందాలి అని అంటే యేసు రక్తాన్ని అంగీకరించిన తరువాత మాత్రమే బాప్తిసం అనేది పొందాలి. ఎప్పుడు పొందాలి బాప్తిసం అనేది? యేసు రక్తాన్ని అంగీకరించిన మాత్రమే పొందాలి. ఎర్ర సముద్రము బాప్తిసమునకు సాదృశ్యము. ఎర్ర సముద్రం అనేది బాప్తిస్మమునకు సాదృశ్యమై ఉన్నది. కొంతమంది బాప్తిస్మం పొంది నరకానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. కొంతమంది బాప్తిస్మము పొంది కూడా నరకము వెళ్ళేవారు ఉంటారు అని చెప్పి. ఎలా బాప్తిసం పొంది కూడా ఎలా ఉంటారంటే వారు యేసు రక్తాన్ని ఆశ్రయించినందుచేత వారు మా కుటుంబం వాళ్ళు పొందినరాను, మా దోస్తులు పొందినరాను, లేదా పెళ్లి కొరకు బాప్తిసము, లేదా కాలేజీలో సర్టిఫికెట్ కొరకు, ఉద్యోగం కొరకు బాప్తిసం పొందితే అది చెల్లదు. ఆ బాప్తిసము చెందదు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల వెనుకొచ్చారు పట్టుకుందామని. ఇశ్రాయేలీలకు ఎర్ర సముద్రం దారిచ్చింది, ఆరిన నేల అయింది. వాళ్ళు ఎర్ర సముద్రం దాటిపోయిండ్రు. దాటిపోయిన తర్వాత వెనకాల ఎవరు వచ్చిర్రు? ఐగుప్తీయులు, ఫరో సైన్యం వచ్చింది. వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలకు త్రోవ ఇచ్చిన ఎర్ర సముద్రము ఫరో సైన్యానికి ఇయ్యలే, ఐగుప్తీయులకు ఇయ్యలేదు. వాళ్ళని అందులో ముంచి చంపేసింది. ఎందుకు చంపేసింది? లేఖనం చెప్తున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగి
పోయి అక్కడ ఏం జరిగిందంట? విశ్వాసమును బట్టేమో ఇశ్రాయేలీలు ఇప్పుడు పొడి నేల మీద ఎట్లయితే నడిచిపోతారో ఎర్ర సముద్రములో కూడా అలా పొడి నేల అయింది, వాళ్ళకు మార్గం తెరుచుకుంది ఎర్ర సముద్రంలో. వారు దాన్ని దాటేసి పోయారు. అయితే వాళ్ళని చూసి ఐగుప్తీయులు కూడా ఏం చేశారు? అలాగే చేశారు. వీళ్ళు కూడా ఎలా చేశారు? వాళ్ళు పోయినరు కనుక మేము కూడా పోతామని పోయినరు. పోతే ఏం చేసిందంటే ఆ నీళ్ళల్లో వాళ్ళు మునిగి చనిపోయారు. రథాలు, గుర్రాలు, సైనికులు అందరూ కూడా చనిపోయారు. ఇశ్రాయేలీలకు మార్గం ఇచ్చిన ఎర్ర సముద్రం ఐగుప్తీయులకు మార్గం ఎందుకు ఇయ్యలేదు? విశ్వాసము పెట్టలేదు. ఎందుకు విశ్వాసం పెట్టలేదు? ఇప్పుడు వాళ్ళు పోయినరు కాబట్టి మేము కూడా పోతామని పోయిరు కదా. కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే నేను ఆల్రెడీ ముందే చెప్పిన, వాళ్ళు రక్తమును ఆశ్రయించిండ్రు. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ద్వారబంధకముల మీద రక్తమును పూసుకున్నారు, రక్తాన్ని పూసుకున్నారు. అయితే ఎవరైనా సరే బాప్తిజం కొరకు తొందరపడకూడదు. బాప్తిజానికి ఎప్పుడు సిద్ధపడాలంటే యేసు రక్తమును ఆశ్రయించిన తర్వాత బాప్తిజం కొరకు సిద్ధపడాలి. బాప్తిజం కొరకు ఎవరు కూడా తొందరపడకూడదు. రక్త ప్రోక్షణమును అంగీకరించాకే బాప్తిజం అనేది పొందాలి. రక్త ప్రోక్షణం కిందికి రాకుండా బాప్తిజం పొందితే అది నిష్ప్రయోజనమే, అది ఉపయోగము కాదు. తర్వాత మారు మనస్సు పొందాకే బాప్తిజం అనేది పొందాలి. రెండు విషయాలు చెప్పాను. బాప్తిజం ఎప్పుడు పొందాలి? రక్త ప్రోక్షణాన్ని అంగీకరించినాక బాప్తిజం పొందాలి. మారు మనస్సు పొందాకే బాప్తిజం అనేది పొందాలి. పెళ్లి కొరకు, కాలేజ్ సీటు కొరకు, సర్టిఫికెట్ కొరకు బాప్తిజం అనేది పొందకూడదు. అది నడవదు. మా దోస్తులు పొందిరు, మా ఇంటోళ్ళు పొందిరు అని వాళ్ళని చూసి బాప్తిజం అనేది పొందొద్దు. వ్యక్తిగతంగా ఆ బాప్తిజం పొందబోయే వ్యక్తి యేసు రక్తాన్ని ఆశ్రయించాలా, యేసయ్యా నా పాపాలని రక్తంలో కడిగివేయని ప్రార్థన చేయాలా, ఆ రక్తం మీద ఆధారపడాలా, నమ్మాలా. తర్వాత మారు మనస్సు పొందాలి. ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. అట్లా రక్తంలో కడగబడకుండా రక్షణ అనేది పొందడం అనేది సాధ్యము కాదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ ద్వారబంధకముల మీద గొర్రె పిల్లను వాళ్ళు బలిచ్చి వధించి దాని యొక్క రక్తాన్ని హిస్సోపు కుంచె తీసుకొని ఆ ద్వారబంధకాల మీద పైకమ్మం మీద 2 నిలువు కంబల మీద పూసుకున్నారు వాళ్ళు. అర్థమైందా? అప్లయింగ్ ద బ్లడ్. దేని మీద? ద్వారానికి పైకమ్మం మీద 2 నిలువ కమ్మల మీద ఏం చేశారు వాళ్ళు? ఏ రక్తాన్ని? గొర్రె పిల్ల రక్తాన్ని. నిర్గమకాండం 12:22 ఒకసారి చూడండి. నిర్గమకాండము 12:22 చూస్తే మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములో ఉన్న రక్తంలో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అంటే ప్రభు చెప్పాడు, ఈ రక్తాన్ని తీసుకొని మీ యొక్క ద్వారబంధకముల మీద రాయండి, పుయ్యండి, తాకించండి అని చెప్పాడు. వాళ్ళు అలా చేశారు గనక, అలా ఎవరైతే చేశారో అంటే ఇశ్రాయేలీయులందరూ చేశారు. అది అలా చేసిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళకు త్రోవనిచ్చింది. ఎర్ర సముద్రం వాళ్ళను ముంచలేదు. ఎర్ర సముద్రం అనేది బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. అందుకే 6 నెలలు అయ్యింది ఎర్ర సముద్రము, వాళ్ళు దాటిపోయారు. వాళ్ళని చూసి ఐగుప్తీయులు వెళ్ళారు వాళ్ళ వెనకాల, మేము కూడా బాప్తిసం పొందుతాం అంటే దాటుతాం అనుకున్నారు. యేసు రక్తం మీద ఆధారపడకుండా, రక్తంని ఆశ్రయించకుండా ఎర్ర సముద్రం దాటడము కుదరదు, రక్షణ పొందడం అనేది కుదరదు అనే పాఠం మనకి ఇక్కడ తెలుస్తుంది. గనుక కొందరినేమో రక్షించింది ఎర్ర సముద్రము, కొందరినేమో చంపేసింది. అవునా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:29 చూడండి. ఇశ్రాయేలీయులకేమో దారిచ్చింది కానీ ఐగుప్తు వారు వచ్చినప్పుడు వారిని చంపేసింది.
అర్థమైందా? అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే రెండోసారి బాప్సం పొందొచ్చా అని అడుగుతారు కొంతమంది. రెండోసారి బాప్సం పొందొచ్చా అండి అని అడుగుతారు కొంతమంది. రెండోసారి ఎలా పొందుతారండి బాప్సము? కొందరు అడుగుతారు, అంటే ముందు పొందింది నాకు జర మంచిగా అనిపిస్తలేదు, అందుకే ఇప్పుడు రెండోసారి పొందొచ్చా అంటారు. నువ్వు ముందు పొందింది సరైన బాప్తిసం అయితే రెండోసారి పొందొచ్చు. ముందు పొందింది సరి అయిన బాప్సం కాకపోతే ఇప్పుడు పొందేది కొత్త బాప్సం అవుతుంది. మొదటి బాప్సం అవుతుంది కానీ రెండోది కాదు. కొంతమంది ఫారెన్ వాళ్ళకి డబ్బుల కొరకు అని చెప్పేసి పదే పదే మునిగిలోనే ముంచుకుంటా బాప్సం ఇప్పించుకుంటా ఫోటోలు పంపించుకుంటా ఉంటారు. అంటే ఒక వ్యక్తి 10 సార్లు బాప్సం తీసుకున్నా సరే అందులో అతనికి పనికొచ్చేది మాత్రము ఒక్క బాప్సమే పనికొస్తుంది. ఒక వ్యక్తి 10 సార్లు బాప్సం పొంది ఉండొచ్చు, 2 సార్లు బాప్సం పొంది ఉండొచ్చు, కానీ తనకు పనికొచ్చినది ఉపయోగపడేది ఏ బాప్సము? ఒక్క బాప్సమే పనికొస్తుంది. ఎందుకంటే బాప్తిస్మం ఒక్కటే అన్నాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే అన్నాడు. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీలకు మనం చదువుకున్న అపోస్తలుల కార్యంలో ఏమని చదువుకున్నాం? ఎఫెసీలతో మాట్లాడితే ఏమన్నాడు? మీరు తీసుకున్నటువంటి బాప్సము చెల్లదు అన్నాడు. గుర్తుందా మీకు? ఎక్కడన్నాడు? మీరు తీసుకున్నటువంటి బాప్తిసము చెల్లదు అన్నాడు. ఎక్కడన్నాడు? చూసారా ఏమైంది? మీరు ప్రారంభంలో అపోస్తలుల కార్యమును రాసుకోలేదా? 8:16 అది మర్చిపోదు. అక్కడ ఏం చెప్పాడు? 8:16 మొదటి నుంచి కూడా. అవునా? ఓకే. అక్కడ ఏం చెప్పాడు చెప్పండి. వారు ప్రభువైన యేసునామమున బాప్సం మాత్రమే పొంది ఉండ్రి అంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు పౌలు భక్తుడు? కాదు కాదు, మీరు మొదటి నుంచి చదవాలి. మొదటి నుంచి చదవండి. మొదటి నుంచి మీరు స్టార్టింగ్లో ఒక పాయింట్ రాసుకున్నారు కానీ మీరు అది మర్చిపోతున్నారు. అంతకంటే ముందు రాసుకున్న వచనం అపోస్తలుల కార్యం ఒకసారి చూడండి. అంతకంటే ముందు మీరు రాసుకున్నారు ఒకటి. 2:38 కాదు, 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఒకసారి చదవండి. ఎఫెసీలకు వచ్చాడు 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడనే సంగతే మేము వినలేదు. అట్లయితే మీరు దేన్ని బట్టి బాప్సం పొందారు మరి అని అడిగాడు. వారు అనిరి. బాప్సం ఇచ్చానని చెప్పాను. వాళ్ళకి చెప్పాడు, ఇప్పుడు మీరు తీసుకున్న బాప్సం చెల్లదు బాబు, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామని యేసునామలో బాప్సం పొందాలా, యేసునామలో మీరు బాప్సం పొందాలి అని చెప్పి వాళ్ళకి బాప్సం ఇవ్వడం జరిగింది అనమాట. పౌలే ఎన్నో బాప్సం ఇచ్చిండు? ఎన్నో బాప్తిసం ఇచ్చి రెండో బాప్సం ఇచ్చిండు. అంటే రెండోదంటే ముందుగాలది రైట్ అయినా బాప్సము కాదు, ఇప్పుడు ఇచ్చింది రైట్. కానీ వాళ్ళకే రాస్తే ఏం చెప్పిండు మళ్ళీ? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో
బాప్తిస్మము ఒకటే అని చెప్పాడు. ఇప్పుడు ఆయననే రెండు బాప్సాలు ఇచ్చి, రెండో బాప్సం ఇచ్చి బాప్తిసం ఒకటే అని ఎందుకు చెప్తున్నాడు? మీకు ఇక్కడ ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు. సరి అయిన బాప్సం ఒకటే. సరి అయిన బాప్సం అంటే ఆత్మ, పరిశుద్ధాత్మను గూర్చిన విషయము తెలుసుకొని బాప్సం పొందాల. పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి తెలుసుకోకుండా ఎఫ్ఎస్సీలో బాప్సం అనేది పొందిండ్రు గనక మీకు అది చెల్లదు అని చెప్పాడు అపుస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. ఎవరైనా సరే బాప్సం పొందడానికి ముందు ఒక్కసారైనా పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి వినాలి, నమ్మాలి. నమ్మి బాప్సం పొందిందే చెల్లుతుంది. అలా నమ్మకుండా వినకుండా బాప్తిసం పొందితే చెల్లదు. కాబట్టి బాప్తిసం పొందకంటే ముందు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా. ఎప్పుడు పొందాలి వాళ్ళ బాప్సం అంటే యేసు రక్తం కిందికి రావాలా, తర్వాత మారు మనస్సు పొందాలా. అప్పుడే వాళ్ళు బాప్తిసం పొందాలా. మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం పొందాలా. లేదంటే ఆ బాప్తిసం అనేది చెల్లదు. రక్షణ పొందిన దినముననే పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి వాళ్ళకు తెలిసిపోవాలా. తర్వాత ఇది మొదటి మూలపాఠం. పరిశుద్ధాత్మ ఉన్నాడు అనే సంగతి తెలుసుకోవడము మూలపాఠములలో ఒక విషయం. అయితే రెండో కేటగిరీలో కూడా ఈ పరిశుద్ధాత్మను గూర్చినటువంటి విషయం ఉంటుంది. అప్పుడు రెండవ మూలపాఠంలో పరిశుద్ధాత్మతో ఎలా నడవాలో తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెప్పండి, తరువాయిన యేసు రక్తంలో కడగబడి నీటి బాప్సం పొంది పరిశుద్ధాత్మతో నడిచినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా పరలోకం వెళ్తాడు. పరలోకం ఎవరు వెళ్తారు చెప్పండి? యేసు రక్తంలో కడగబడి నీటి బాప్సం పొందాలి. ఏ నామంలో పొందాలా? మనం యేసునామాన్ని డైరెక్ట్గా చెప్పొద్దు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన యేసునామలో బాప్సం పొందాలా. అప్పుడు పరిశుద్ధాత్మతో నడిపించబడినప్పుడు వారు పరలోకం ఖచ్చితంగా వెళ్తారు. వారు ఖచ్చితంగా వెళ్తారన్నమాట. కాబట్టి బాప్తిస్మము అంటే ఏమిటి? బాప్తిస్మములో ఎన్ని రకాలు ఉన్నాయి? అందులో ఏ బాప్తిస్మం రైట్? ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాలంటే ఏం చేయాలి? ఎప్పుడు పొందాలి? ఎవరు పొందాలి? ఎలా పొందాలి అనేటువంటి విషయాలను మనము తెలుసుకోవడం జరిగింది. ఇది మూల పాఠములలో రెండవది. మూల పాఠములలో ఎన్నవది? ఇది రెండవది. గనక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒక్కసారి మీరు రిపీట్ చేసుకోండి. ఓకేనా? మరి ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారము మూడవ లెసన్ని, మూడవ సెషన్ని మనము తెలుసుకుందాము. ఇంతవరకు వీక్షించిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. లైవ్లో కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్. వచ్చే వారం మళ్ళీ గురువారం థర్స్డే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మళ్ళీ మనం కలుసుకుందాం. మొదటి మూల పాఠములు అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్లో 3వ క్లాస్ గురువారం రోజు, థర్స్డే రోజు ఉంటుంది, సెషన్ ఉంటుంది. అందరూ తప్పకుండా రండి. ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభువా యేసయ్య, వందనాలు తండ్రి. మొదటి మూల పాఠములు అనేటువంటి యొక్క మొదటి మూల పాఠములు అనేటువంటి యొక్క బైబిల్ తరగతిని ఈ విధంగా మీరు నడిపించినారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మేమందరము స్పష్టంగా అర్థము చేసుకొని అనేకులకు రక్షణలోనికి నడిపించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యం దయచేయండి. మేము ఒక్కొక్కరిని రక్షణలోకి నడిపించిన ప్రభువా, మా పట్టణం, మా దేశం, ఈ లోకం నాయన రక్షింపబడుతుంది, గొప్ప ఉద్యోగం వస్తుంది, అనేకులు నరకం తప్పించుకుంటారు. మేమందరము ఈ స్పష్టమైనటువంటి సువార్తను, స్పష్టమైన వాక్యాన్ని మేము చెప్పి సత్యంలోనికి నడిపించడానికి కావాల్సినటువంటి శక్తి, సామర్థ్యం, అభిషేకం మాకు అనుగ్రహించమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కృపకు అప్పగిస్తూ మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామములో
అడుగుచుండగా ఇక లైవ్ ద్వారా యథార్థవాది ఛానల్ వీక్షిస్తున్న మీ బిడ్డలను దీవించండి. ఇక్కడ మరి క్లాస్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి నడిపించి మహిమగలత ప్రభావాలు పొందుకొనమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ కన్నుడి సహవాసం కూడా మనకు భూలోకం సకల భక్తి కొడుకు తోడయుండి యేసు వచ్చేంత వరకు మనం ఈ లోకనంత వరకు దేవుని కృప కాపుదల సంరక్షణ నిరంతరం తోడను గాక. ఆమేన్. యేసు రక్తం ప్రవేశ రక్తం. హల్లెలూయా. మంచిది. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. మీ ఏమన్నా సందేహాలు ఉంటే కింద మరి కామెంట్లో తెలియచేయండి, లేదా 9000083219 అనేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేసిన మీ యొక్క సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుంది. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. వచ్చే వారం.